ఇదిగోండి, ఎప్పుడండి డేటు? 20వ తారీఖున ఇన్గేట్లోకి వచ్చింది, 24న స్టోర్ దగ్గరికి వచ్చింది. అంటే 11వ తేదీన దిండిగల్లో బయలుదేరిన బండి తిరుమల కొండ మీదకి 20వ తేదీ చేరుకుందండి. 9 రోజులు మళ్ళీ రౌండ్ వేశారు. వీళ్ళకి కావాల్సిన కల్తీ అంతా నింపుకోవడానికి మళ్ళీ 9 రోజులు. అంటే ఏమన్నా ఎడ్ల బండి అనుకున్నారా ఏంటండి? ఎడ్ల బండి మీద తీసుకొస్తా ఉన్నారు మీరు. 500 కిలోమీటర్ల దూరానికి 9 రోజులు. ఇది సెకండ్ ట్యాంకర్కి 9 రోజులు. అదేవిధంగా ఇదిగోండి 3వ ట్యాంకర్ AP 26 TC 4779 19/6/2024 బయలుదేరింది AR ఫుడ్స్లో డైరీలో. అది ఎప్పుడు చేరుకుందండి? 25వ తేదీ చేరుకుంది. 25 జూన్, మళ్ళీ వారం రోజులు పట్టింది. అదేవిధంగా ఇదిగోండి 4వ ట్యాంకర్ జూన్ 27న బయలుదేరింది. TN02BA 9549 జూన్ 27న బయలుదేరింది దిండిగల్లో. ఎప్పుడు చేరుకుంది? జూన్ 27న బయలుదేరిన బండి జూలై 4వ తేదీన చేరుకుంది. ఇన్గేట్ టైము స్టోర్కి 12 వచ్చింది. అంటే ఇట్లా 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయటం కోసం ప్రతి ట్యాంకరు ఎందుకు 9 రోజులు, 10 రోజులు, వారం రోజులు దేనికి తీసుకుంటా ఉంది? మీరు దాన్ని కల్తీ చేయటానికి కాకపోతే ఆ బండిని ఎక్కడెక్కడ తిప్పారు? ఇవాళ సూటిగా మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి కూడా ట్వీట్ చేయండి, ఇవి కూడా ట్వీట్ చేయండి సార్. ఇట్లా మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి AR డైరీ ఒక్కొక్క బండి 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి జెట్ స్పీడ్లో 9 రోజులు పట్టింది, 10 రోజులు పట్టిందని ట్వీట్ చేయండి సార్. అంతేకాకుండా ఈ రోజున మీకు టెస్ట్ రిపోర్ట్, తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ, ఈ 4 లారీలు మొదట వచ్చినటువంటి 4 లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. అంటే తిరుమల కొండపైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు. అందుకనే మేము NDDBకి పంపించామని చెప్తున్నాం కదా. వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ అద్భుతమైన ల్యాబొరేటరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ క్రియేట్ చేశారంట. ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ? ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ సార్. అయ్యా జగన్ రెడ్డి, లేదని చెప్తా ఉంది ఆ రిపోర్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు NDDB సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు. తిరుమల కొండపైన ఈ పాపాలన్నీ చూసిన తర్వాత, ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేము పెడతా ఉన్నాం. ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నిన్ననే మేము విడుదల చేసినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా ఏం తేలింది? ఇదే AR డైరీ సంస్థ 408 రూపాయలకి సరఫరా చేయటం మాకు ఇష్టం లేదు, మేము చేయలేము అని చెప్పిన సంస్థ 6 నెలలు తిరగకుండానే 319 రూపాయలకి మేము సరఫరా చేస్తాము, అది కూడా 10 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావటం, దాని వెనక కుట్ర లేకుండా వాళ్ళు ముందుకు వస్తారా? రెండోది, ఇప్పుడు నేను క్లియర్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, వాళ్ళకి కెపాసిటీస్ లేకపోయినా సరే, వాళ్ళకు ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సరే, TTD రిపోర్ట్ ఇంత స్పష్టంగా వాళ్ళ కెపాసిటీస్ అన్ని చెప్పినా సరే, ఇది కుట్రలో భాగంగా AR డైరీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడం కాకపోతే మరేంటి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ సంవత్సరం మొత్తం మీద 15 టన్నులు సరఫరా చేసిన వాళ్ళు,
నెలకు అసలు 16 టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ ఏ రకంగా మీరు 1000 టన్నుల నెయ్యిని 6 నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు? అంటే మీ ఆలోచన ఏంటి? ఎలాగో ఏఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగే లేదు. ముందే ఇది కూడా చూడండి, దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వీళ్ళకి లేదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి బయట ఎక్కడో నింపుకుని తీసుకురావటానికి, కాకపోతే మరేంటి? ఇదే కదా మీ దుర్బుద్ధి. మీరు తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది? వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు, సరఫరా చేసే కెపాసిటీ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఇవన్నీ లేవు అని తెలిసి మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు, ఇన్వాయిస్లు పెట్టారు, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది. మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా, కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా 32 కోట్లు. 32 కోట్లకి కక్కుర్తుబడి 32 కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము, భక్తులు సమర్పించి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు, దీనికోసం కక్కుర్తుబడి ఇంత పాపం చేస్తారా? ఏమయ్యా సుబ్బారెడ్డి, టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు? ఈ పాపానికేనా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత మింగేశారా మీరు? జీడిపప్పులు ఎంత మింగారు, కిస్మిస్లు ఎంత, ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. మొత్తం అంతా కూడా వెలికి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం. కాబట్టి వాళ్ళు ఈ మీడియా సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి అతని ముఠా టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి. అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు. ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు. ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి 9-10 రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము? అంటే మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్ట్రేటెడ్ గీని ఆ బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాలుగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇవాళ స్వచ్ఛమైనటువంటి నెయ్యితో, నందిని నెయ్యితో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మళ్ళీ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా పరిగణలోకి తీసుకుని ఈ పాపాలు చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఒక్క కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కాకుండా కింద స్థాయి వరకు వీళ్ళు ఒక నెట్వర్క్ని టీటీడీలో ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ నెట్వర్క్ని మొత్తాన్ని కూడా కూకట్టు వేళ్ళతో సహా పెకిలించే కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఆ ముఠానంతా కూడా టీటీడీ నుంచి ఏరివేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిని కూడా వదిలిపెట్టాం. మొత్తం సంపూర్ణంగా టీటీడీని ప్రక్షాళన చేసి మళ్ళీ భక్తుల విశ్వాసాలు ఏ రోజు కూడా దెబ్బతినని విధంగా అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మీ అందరికీ మరొకసారి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ జగన్ రెడ్డి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా గమనించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.